అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే వినాయక చవితి బ్లాగ్ అండి. కొంచెం లేట్‌గా చెప్తున్నాను. అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ ఎలా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి. ఇక మేమైతే మార్నింగ్ బావ డ్యూటీకెళ్ళిపోయాడు కదా! సో, ఆఫ్టర్‌నూన్ వచ్చాక తినేసిన తర్వాత ఇక వినాయకుడిని కావాల్సిన పూజ సామాను, ప్రసాదానికి కావాల్సిన సామాన్లు, కొన్ని ఫ్లవర్స్ అలా తెచ్చుకున్నాను. ఇంకా చామంతి ఫ్లవర్స్ కోసమయితే వెతికాను కానీ దొరకలేదు. ఇంకా బంతి పూలతోనే అలానే అడ్జస్ట్ అవ్వాల్సొచ్చింది. ఇక కావాల్సినయన్నీ తెచ్చుకున్నాను. ఇక మా బావ అయితే మళ్ళీ తిరిగి డ్యూటీకెళ్ళాడు. సో, బావ వచ్చేసరికి ఇక తులసి మాత దగ్గర ఇంట్లో దీపం ముట్టిచ్చేసాను. ఇంకా ప్రసాదం కూడా చేసి పెట్టాను. ఒకటేంటి పాయసము, ఇంకా పాయసం అంటే ఇది సంథింగ్ ఏమంటారు? ఆహ్, అది పాశం. నాకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈ పాశం చెయ్యరండి. సో, అందుకని నాకు కూడా తెలీదు. దానికొక చిన్న హిస్టరీ కూడా ఉంది. వాళ్ళకి సంథింగ్ ఎందుకో కానీ నేను చిన్నగున్నప్పటి నుంచయితే మా ఇంట్లో అయితే పాయసం చేయరు. సప్పుడు ఉండడాలు తెలుసు కదా! అది చేస్తారు మా ఇంట్లో అయితే. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే పాశమే చేస్తారు. సో, నాకైతే పాశం అంతగా రాదు. ఇదే ఫస్ట్ టైమ్ నేనైతే ఎప్పుడు చేయలేదసలకి. మా అత్తమ్మ చేస్తుంటే అలా ఒకసారి చూసాను కానీ, ఇంక మళ్ళీ ఎప్పుడు చేయలేదు. మా అత్తమ్మ చేసిన దానికి, యూట్యూబ్‌లో ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో, ఇంకా మా అత్తమ్మ చేసిన పద్ధతిలో చేద్దాం అని ఇంకా అలానే చేశాను కానీ, కొంచెం ఫ్లాప్ అయిపోయిందింకా. ఇంకా శనగలైతే యాజ్ ఇట్ ఈజ్‌గా శనగలు చేసుకున్నాను. ఇక మా బావ కూడా వచ్చాడు. ఇక వచ్చాక స్నానాలు చేసి, ఇక వాళ్ళు స్నానాలు చేసి ఇలా వీడియో తీస్తున్నారు. ఇంక నేనైతే పూజకు అన్నీ నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందే. అన్ని క్లీన్ చేసి లిటరల్లీ పెట్టుకొని ఇంకా నాకు మా బావ తెలిసినంత వచ్చాక కూడా మా ఇంకా బావకి అవన్నీ తెలీదు పూజ దగ్గర సర్దుకుంటున్నాను. ఏమేమి చేస్తారని పాపం. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి 10థ్ సంథింగ్ ఎప్పుడో హాస్టల్‌కెళ్ళాడంట. సో, ఇంటర్ తర్వాత ఇంకా తినకు జాబొచ్చాక అక్కడే ఉన్నాడేమో. ఎప్పుడు లేడు వినాయక చవితికి. సో, నాకు తెలిసినంత కూడా తెలీదు వినాయకుని దగ్గర ఏమేమి పెడతారని. నేనైతే మా ఇంటి దగ్గర చూసేదాన్ని. ఎందుకంటే మన గల్లీకి వినాయకుడు పెడుతుండే. అన్న వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ ఎంత సెలబ్రేషన్ చేసుకుంటారంటే చాలా బావుంటుండే అసలకి. మా నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ సెలబ్రేషన్ చేసుకుంటుండే. అంటే అందరూ పార్టిసిపేషన్ అవుతుండే. అంటే గల్లీకింత అనేసి ఉంటుండే. మా గల్లీకైతే చాలా పెడుతుండే. ఇంకా నిమజ్జనం రోజైతే అమ్మ వాళ్ళందరూ అంటే జంట లెక్కల పూజ చేస్తుండే. చాలా అంటే నేను ఎవ్వరు వినాయకుని దగ్గర అలా చెయ్యరు. కానీ మా వినాయకుని దగ్గరైతే జంటలా కూర్చొని పూజ చేస్తుండే భరత్. మళ్ళీ అన్నదానం కూడా పెడుతుండే. చాలా బావుంటుండే అసలు. నాకు అవన్నీ డేస్ చాలా అనిపిస్తుండే. కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ లేవసలకి. మా ఇంటి దగ్గర అంతగా ఎవరు ఇక ఏం నేనే సెలబ్రేషన్ ఒక్కొక్కటి చెప్తుంటే చేసుకోరు. ఏమో నాకు వేసుకుంటున్నాడు. తెలీదు కానీ ఎవరు బాకోరికి నేనైతే ఇప్పుడు ఇంతవరకు తెలియదంట. అసలు అంటే సెలబ్రేషనే తనకి చేయలేదు ఎప్పటి మా నుంచో అత్త వాళ్ళ ఉందంట ఇంట్లో అయితే. వినాయకుడిని పెట్టుకోవాలి, ఇక మా వినాయకుడిని పెళ్ళైనాక ఇదే పెట్టుకోవాలని. ఫస్ట్ ఇంకా టైమ్ మా బావ, ఫైనల్‌గా ఈ నేను రోజైతే వినాయక చవితి తీరింది. కలిసి చేసుకున్నాం. మా పాపం తనకు పెళ్ళైన కూడా నుంచి అయితే ఉంటది మేమిద్దరం కదా! అసలు వాళ్ళ కలిసలేము ఇంటి ఏ దగ్గర వినాయక అందరూ చవితికి. మంచి సెలబ్రేషన్ చేసుకుంటే తనకు కూడా ఇంటి దగ్గర ఉంటే సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళేమో అనిపిస్తుంది కానీ, ఇంకా అది కుదరని పని. ఇంకా మా ఆయననైతే హ్యాపీగా ఫీల్ అవుతుండు. వానికి ఇలాంటివన్నా భక్తి అంటే నేను డైలీ పూజ చేసి వానికి హారతి ఇస్తా కదా! చాలా తీసుకుంటాడు. కానీ కొంచెం హెల్త్ డిస్టర్బ్ ఉంది. సో, అందుకని బాగా ఏడుస్తున్నాడు. మన ఇంటి దగ్గర ఉంటే అయితే ఇంకా మనకు ఏంటి చింతకాయ పచ్చడి, ఇంకొకటి ఏదో మెంతమా ఎన్నో ఉంటది కదా! వినాయక చవితికి స్పెషల్‌గా. ఆ కర్రీ ఇంకా సాంబారేసుకొని మంచిగా తినేవాళ్ళం. కానీ ఇక్కడ నేనైతే నార్మల్‌గా సాంబార్ చేసేసి ఇంకా అంటే ఆఫ్టర్‌నూన్ చేసేసాను. ఇక నైట్ అయితే ఇదే పనితోని సరిపోయింది. మళ్ళీ ఇంకా నాకు కొంచెం పనుంది. ఇంకా ఆ పనితోనే అయిపోయింది. ఇంటి దగ్గర ఉంటే అయితే మా అమ్మ వాళ్ళకి చాలా వరకు ఉంటది గానీ అదేంటో పాశమైతే వండుకోరు. ఎందుకంటే మేము చిన్నగున్నప్పుడు ఎప్పుడు నాకు తెలీదు కానీ, వాళ్ళు పాశం వండితే అప్పట్లో కుండలో వండుతుండంట. సో, పామొచ్చి కుండలో చుట్టుకొని చనిపోయిందట. సో, అప్పటినుంచయితే మమ్మల్ని మా ఇంటి దగ్గర పడిగోలంటారు. సో, అప్పటినుంచయితే మాకైతే అసలు ఆహ్, వినాయక చవితి అంటే వినాయక చవితి ఉంటుంది గానీ, పాశం ఒక్కటి వండుకోరంతే. అలా మేము వండుకోకపోతే మా బావ అంటే వీళ్ళు మేనవాళ్ళే కదా! సో, మా బావయితే ఎర్లీ మార్నింగే తెచ్చిస్తుండే మాకైతే. మా అమ్మ వాళ్ళు కానీ, మా నాన్నకి కానీ బాగా ఎదురు చూసేవాళ్ళం. వీళ్ళు పాశం ఎప్పుడు తెస్తారో, ఎప్పుడు తినేదని. మా నాన్నకైతే చాలా ఇష్టం అసలకి. ఎంత తింటాడో పాశం. నాకైతే వండుతుంటే, అబ్బా! నాకైతే ఇలా కొంచెం చేస్తే మా నాన్న ఎంత తింటాడో ఇంటికొచ్చి. అంటే ఇంటికెళ్ళాక వండి పెడితే అనుకునేదాన్ని కానీ, నాకంతంత ఫ్లాప్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టైమ్ చూద్దాం. అంటే నిమజ్జనం రోజు కూడా చేస్తా కదా! అప్పుడు కొంచెం బెటర్‌గా ట్రై చేస్తా ఇంకా. ఇక పూజ అంతా అయిపోయినంక ఇంకా ఇద్దరే ఉన్నారు మన క్వార్టర్స్‌లో అయితే. సో, వాళ్ళిద్దరికైతే ఇంకా ప్రసాదం ఇచ్చేసాను. లేదంటే మనం చేసే పని వస్తువులు ఏదో ఒకటి పెట్టాలి కదా! సో, నేనైతే ఒక బుక్కు, పెన్ అయితే పెట్టుకున్నాను. మా బావ అయితే ఏకంగా ఫోనే పెట్టుకున్నాడు. ఎందుకు బావ ఫోన్ అంటే, స్టాక్ మార్కెట్ చూస్తా కదా! సరే ఇందులో నుంచే వస్తది కదా! అందుకే నేను ఇది పెట్టుకున్నా అంట. ఇంకా ఏదో అలా అయిపోయింది. ఇంకా మారేన్ స్కూల్‌కెళ్తే మారేన్ బుక్స్ పెట్టుకోవాల్సొస్తది. ప్రజెంట్‌కి అయితే మా బావది నాది. మారేన్‌ది ఏం పెట్టుకోవాలి అంటే సంథింగ్ వాటర్ బాటిల్ అలా పెట్టుకోవాల్సొస్తది. పాశం అయితే కొంచెం అంటే కొద్దిగా లైట్‌గా పల్చగా అయింది. ఎంత పిండి పోసినా అసలు పల్చగా అయితలేదు. ఎందుకు అంటే థిక్‌గా అయితలేదు. అలానే ఉంటుంది. ఎందుకంటే అది మైదా పిండి కదా! సో, ఇక ఉండనిలే పర్లేదులే మనమే తింటాం కదా అనుకున్నా. కానీ బావుంది టేస్ట్. ఎందుకంటే మిల్క్ తోటి చేసిన పాలు వేయలేదు ఇంకా. ప్యూర్ మిల్క్.
ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే నేను కప్‌లో ఇది అక్కడ ఇక్కడ మామిడి ఆకులతో డెకరేషన్ చేశాను కదా! అలా ఎందుకు పెట్టానంటే అగరబత్తీలు పెడితే అది కింద పడకుండా ఆ ఆకుల మధ్య లోపలనే పడుతుంది. చాలా బాగా వర్కౌట్ అయింది. నేను అవుతదో అవ్వదో అనుకున్నాను కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. మా బావ అయితే అక్కడ నన్ను ఎగతాళి చేస్తుండు. వామ్మో! నీ కింద తెలివి ఎక్కడిది? ఐటీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నావు అన్నాడు. ఏంటో అంటే నాకు అలా అనిపించింది. ఇందులో నుంచి ఇలా పడితే ఇక్కడనే పడుతుంది కదా అని ఇంక అలా పెట్టేశాను. ఎందుకంటే మనం డైలీ పూజ చేస్తుంటే అక్కడ నీట్గా క్లీన్ చేయలేము. ఎందుకంటే కింద వైట్ క్లాత్ ఉంది. దేవుడికని నేను సపరేట్గా పెట్టుకున్నాను. అది ఎప్పటిదోనండి మా వీళ్ళ మేడం వాళ్ళకు దేనికో యూజ్ చేస్తే నన్నే కట్ చేయమన్నది. సో నేను కట్ చేసినాక మిగిలిన క్లాత్ అనమాట మా మేడం అంటే తినకే ఇస్తే నేను అలానే పెట్టాను. ఇంకా ఇలా వినాయక చవితికి అయితే యూజ్ అయింది. ఇక కొన్ని పనులు అయితే నేను మా బావతోనే చేపిస్తున్నా. పాపం తిను ఎప్పుడు చేసుకోలేదు కదా అంతగా, సో అందుకని పెట్టాను. అదేంటో నేను చిన్న ఉన్నప్పుడు అయినా సరే వినాయక చవితి అంటే సంథింగ్ స్పెషల్ ఉంటుంది. ఏంటో మనకైతే వినాయక చవితికి నిమజ్జనానికి హాలిడేస్ ఇస్తారు కదా, ఇక్కడైతే వినాయక చవితి కూడా అసలు స్కూల్ ఉంది పిల్లలకైతే. ఈ వీడియో అయితే ఇప్పటికే చాలా లెంతీగా అయిపోయింది కదా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.